ఏపీ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా చూసే సెగ్మెంట్ నగరి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది. టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నగరిలో కరియ మాణిక్యస్వామి దేవాలయం ఉంది. మహాభాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టం ఇక్కడ జరిగిందని, శ్రీ మహావిష్ణువు ఇక్కడే గజరాజుని మొసలి బారి నుంచి రక్షించాడని చెబుతారు. చారిత్రకంగా, భౌగోళికంగా, రాజకీయంగా నగరికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ పాలిటిక్స్ కూడా హాట్గానే ఉంటాయి. ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్, టీడీపీ హవా చాటాయి. గతంలో కాంగ్రెస్ నుంచి చెంగారెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, టీడీపీ నుంచి గాలి ముద్దు కృష్ణమనాయుడు ఏకంగా 6 సార్లు గెలిచారు. నమ్మితే నెత్తిని పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు. ఇందుకు గత ఫలితాలే నిదర్శనం. వైసీపీ వేవుతో గత 2 ఎన్నికల్లో రోజా గెలిచారు. ఇప్పుడు కూడా టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖ పోరుకు రంగం సిద్ధమైంది. మరి ఆ ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో ఆర్కే రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్ వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 48% ఓటు షేర్ వస్తే, తెలుగుదేశం పార్టీకి 46%, ఇతరులకు 6% ఓటు షేర్ దక్కింది. అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రోజా 48% ఓట్లు సాధించారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి 46% ఓట్లు వచ్చాయి. కేవలం 1.6% ఓట్లతోనే టీడీపీ ఇక్కడ ఓడిపోయింది. ఇక్కడ కీలకమైన మొదిలియార్ కమ్యూనిటీ వైసీపీకి అండగా నిలబడడంతో గెలుపు సాధ్యమైంది. టీడీపీ నుంచి గాలి ముద్దు కృష్ణమనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ పోటీకి దిగినా విజయాన్ని అందుకోలేకపోయారు. మరి రాబోయే ఎన్నికల్లో నగరి సెగ్మెంట్ రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఆర్కే రోజాకి కలిసొచ్చే అంశాలు, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటో ముందుగా పరిశీలిస్తే, రోజాకి నగర నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడం ఆమెకి ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. మరోవైపు జనంలో వ్యక్తిగతంగా ఇమేజ్ అయితే బాగానే కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఆమెకి బాగా కలిసి వచ్చేటట్టు ఫ్యాక్టర్. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూశారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా రోజా పట్ల స్థానికంగా వ్యక్తమవుతుంది. ఇవి రోజాకి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఆర్కే రోజాకు మైనస్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు కనుక పరిశీలిస్తే, ఏర్పాటు చేస్తారన్న టెక్స్టైల్ పార్కు ఇంకా ఏర్పాటు కాకపోవడం ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. మరోవైపు పవర్ లూమ్స్కి సబ్సిడీ విద్యుత్ అందించకపోవడం కూడా ఆ సెక్టార్లో నెగిటివిటీ కనిపిస్తోంది. ఇక ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్లు రాకపోవడం, మూవీ, టీవీ షోలతో ఎక్కువగా ఎంగేజ్ అవ్వడం కూడా స్థానికంగా రోజాకి మైనస్గా కనిపిస్తున్నాయి. ఇది ఈమెకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు గాలి భానుప్రకాష్. మరి గాలి భానుప్రకాష్కి ఈసారి ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటో పరిశీలిస్తే, గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసత్వంగా ఖచ్చితంగా ఆయనకి అడ్వాంటేజ్గా కనిపిస్తోంది. మరోవైపు వరుసగా ఓడిపోయినటువంటి సానుభూతి కూడా ఈసారి వర్కౌట్ అయ్యేలాగా కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, కార్యకర్తలతో మమేకమవుతున్నారు, కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా భానుప్రకాష్కి పాజిటివ్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. మరి గాలి భానుప్రకాష్కి మైనస్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలిస్తే, నగర టీడీపీలో టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండే పాజిటివ్ ఫ్యాక్టర్స్, మైనస్లు. ఈ నియోజకవర్గంలో ఉండే కులాల వారీగా ఉండే ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి పరిశీలిస్తే, ఈ నియోజకవర్గంలో ముదిలియార్స్ 15% మంది నివసిస్తున్నారు. ఎస్సీలు 27% మంది ఉంటే, రెడ్డి కమ్యూనిటీ 12%, కమ్మ సామాజిక వర్గం 12% ఉంటే, బలిజలు 10% మంది ఉన్నారు. అంటే నగర నియోజకవర్గంలో ముదిలియార్స్ వర్గం ప్రభావవంతంగా ఉంది. వారిలో 45% వైసీపీకి, అదేవిధంగా 50% మంది తెలుగుదేశం పార్టీకి, 5% మంది ఇతరులకు మద్దతుగా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో తెలియజేశారు. ఇక ఎస్సీల్లో 45% మంది వైసీపీకి, 50% మంది టీడీపీకి, 5% ఇతరులకు సపోర్ట్ ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయంగా వెల్లడించారు. ఇక రెడ్డి సామాజిక వర్గంలో 65% మంది వైసీపీకి, 30% మంది టీడీపీకి, 5% మంది ఇతరులకు మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. ఇక కమ్మ కమ్యూనిటీలో 30% మంది వైసీపీకి, 65% తెలుగుదేశం పార్టీకి, 5% ఇతరులకు సపోర్ట్ ఇస్తామని చెబుతున్నారు. ఇక బలిజ వర్గానికి చెందిన వారిలో 60% మంది జగన్ పార్టీకి, 40% మంది టీడీపీకి మద్దతు ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయంగా తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో నగర నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్ వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే, అప్పుడు వైసీపీకి 41%,
తెలుగుదేశం పార్టీకి 49%, ఇతరులకు 10% ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగరిలో టీడీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. గాలి భానుప్రకాష్కే మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో జనం అభిప్రాయంగా చెప్పారు. రోజాకు 41% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 10% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సర్వేలో తేలింది.